పేదల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా చంద్రబాబు గారు ఉదారంగా ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయల విధంగా ఉదారంగా సహాయం చేసి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యశ్రీలు కవర్ కాకపోయినా లేక ఇతరత్ర అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం సర్వీస్ చేసి వచ్చిన బిల్లును బట్టి కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,24,984 రూపాయలు ఇవ్వడం కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయలు అంశాలు లేకుండా మధ్య దళారీలు లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సహాయం చేస్తామండి. ఈ కార్యకర్తలు ప్రమాదంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామండి. వసతుదారు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తామండి. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయ బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీలు కూడా ప్రారంభించి వారికి కూడా సహాయం చేస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నాము. ఇప్పుడు అలాగే ఇప్పటి వరకు కూడా గత 24 జూన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ రూపేణ మన నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే 15 కోట్ల రూపాయలు ఈ నెల విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమం ఆగకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమిస్తూ వారందరినీ సహాయం అందిస్తూ త్వరలోనే రాబోయే రోజుల్లో అర్హులైన కొంతమందికి కూడా పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. దానివైపు కూడా స్టడీ చేయమన్నారు. ఎవరైతే మోసం చేసి దగా చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు తక్షణమే తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ వల్ల అర్హులకి అన్యాయం జరుగుతుంది. అనర్హులు మీరు పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. అనర్హులు తప్పుకుంటే మీరు కొంతమంది పేదవారికి సహాయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినయంగా మనం చేస్తాం. ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సైనస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వారిని తక్షణమే త్వరగా ఆరోగ్యం కోరుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్, లోకేష్ గారికి అధ్యక్షుడికి వస్తూ ఉన్నారు. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో కూడా అద్వితీయమైన ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచాన్ని గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక నాయకుడిగా ఎదిగారు. ఇవాళ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉంది, దేశం మీద అవగాహన ఉంది, ప్రపంచీకరణలో అవగాహన ఉంది. చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆయన వైపు దృష్టి సారించి ఇవాళ పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని గ్లోబలైజేషన్లో పార్టిసిపేట్ చేసేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కార్యభారాన్ని మోయటం కోసం చంద్రబాబు గారు ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కార్యభారం తగ్గించుకోవడం కోసం, పార్టీ భారాన్ని అప్పచెప్పడం కోసం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి అప్పచెప్పారు. ఒకవైపు మంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన చేస్తూనే, ఐటీ మంత్రిగా పరిశ్రమలన్నీ కూడా పెట్టడంలో ఆయన కృషి చేస్తూనే పార్టీని నూతన విధానాలు నడపడం కోసం, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఆయనకి మా అందరి సహకారం ఉంటుంది. మా అందరి సహకారంతో ఆయన మంచి నాయకుడిగా ఎదిగారు. ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొదటి స్థానాన్ని తీసుకెళ్ళడం ఆయన కృషి అద్భుతమని మనం చేస్తాము. అక్కడ కొంచెం అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే యాజమాన్యం ఒకటే, సమాన పనికి సమాన వేతనం అనేది నా విధానం. దానికి భిన్నంగా నడుస్తుంది. ఇక్కడ జీతాలు వేరు, ఏపీ పేపర్ మిల్లు రాజమండ్రిలో ఉన్న జీతాలు వేరు, అక్కడ జీతాలు వేరు. అలా అగ్రిమెంట్ కూడా సకాలంలో చేయటం లేదు. యూనియన్ ఎన్నికలు నెరవేరి వారికి సకాలంలో జీత భత్యాలు పెంచాల్సిన అవసరం లేదు, పెంచడం లేదు. చాలా తక్కువ వేతనాల్లో పనిచేయడం సరైనది కాదు. కార్మిక శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు కాపాడుకుంటూనే కార్మికుల శ్రేయస్సులో పనిచేస్తున్నాం. నిన్న అధికారులు మాట్లాడాం, జాయింట్ కమిషన్తో మాట్లాడాం, కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మేము మీటింగ్ ఏర్పాటు చేసాం. యాజమాన్యం మేము పైకి తెప్పి మళ్ళీ వస్తామన్నారు. నేనైతే వెరీ క్లియర్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికులకు మేలైన చెప్పారు. మీ ప్రొడక్షన్ పెంచుకోండి, మీ ఇంట్లో శ్రేయస్సుని పణంగా పెడితే మాత్రం ఒప్పుకునేది లేదు. వెరీ క్లియర్. యాజమాన్యం అక్కడ కార్మికులు కొంత ఎప్పుడైతే చాలా కాల విలంబం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు అకస్మాత్తుగా సమ్మెలోకి వెళ్ళారు. నోటీస్ ఇవ్వకుండా వెళ్ళడం పొరపాటున కూడా చెప్తాను వాళ్ళు. అలాగే యాజమాన్యం లాకౌట్, ఎవరైతే పర్మనెంట్ కార్యక్రమం ఎవరో మానలే, కానీ లాకౌట్ కక్ష సాధింపు దూరంలో వెళ్ళడం యాజమాన్యం సరైనది కాదు. మనం బిడ్డల్లాగా చూసుకోవాల్సిన వాళ్ళ మీద కక్ష సాధింపులు వెళ్దామంటే మాత్రం మేము అంగీకరించలేదు. త్వరలో దాన్ని పరిష్కారం చేస్తాం. వెంటనే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తానికి మా ప్రయత్నం చేస్తాం. సిద్ధమవుతున్నాయి. పుష్కరాలకు సంబంధించి ప్రణాళికలన్నీ సిద్ధమైనాయి. నిధులు ఎలాగ సమీకరించాలి, ఎలాగనేది మీద కూడా మంత్రుల ఉప కమిటీ కూడా త్వరలో లోకేష్ గారు కూడా రాజమండ్రిలో రాబోతున్నారు. ఆయన సమక్షంలో కొంతమంది మంత్రులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆకలనం చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది.
వాళ్ళ నిధులు ఎలాగ తేవాలి ఎందుకంటే ఈ పుష్కరాలు జరుగుతాయి, అది వేరే విషయం. డెవలప్మెంట్ ఏం జరగాలి, పుష్కరాల పేరుతో అభివృద్ధి జరగాలంటే దానికోసం ఒక బైపాస్ రోడ్డు ఒకటి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, మంచినీటి పరిస్థితి ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారించాలి. కొన్ని భౌగోళికంగా రాజమండ్రికి అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేసుకొని గ్రోత్ని పెంచాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు రావటం లేదు, భూములు కొత్త వల్ల పరిశ్రమలు రావటం లేదు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల హౌసింగ్ ప్రాజెక్టు దెబ్బతింది. రాజమండ్రి రూరల్ సిటీకి సంబంధించిన అనేక మందికి అన్యాయం జరిగిపోయింది. అవన్నీ పనికిరాని భూములు ఎక్కడ కొన్నారు, డబ్బులు దోచేశారు. అవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ హౌసింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి మ్యాక్సిమం వర్కౌట్ చేస్తుంది. మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతా ఉంది. దాన్ని పూర్తి స్కేల్లో ఇంప్రూవ్ చేసేదాన్ని కూడా కేంద్రం అనుమతిస్తూ ఉంది. అలాగే అమరావతి వేగంగా పనులవుతున్నాయి. నీటి వనరులు సద్వినియోగం చేసుకోవడం కోసం అనేక ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తానికి చంద్రబాబు పెట్టారు. పరిశ్రమలు వస్తున్నాయి భారీగా. తొళ్ళ పాండవులు ఎల్ఓసి 1,09,530 వైద్యులతో ఇప్పటికే సహకారం అందింది. దౌడేశ్వర నాయకులు దయచేసి ముందుకు రండి. దౌడేశ్వర మా చెప్పు తీసుకున్న వాళ్ళు ఎవరో వెళ్ళొద్దు. గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి తీసుకున్న వాళ్ళు పక్కకు రండి. దౌడేశ్వర నాయకులు దయచేసి హరిశల్లి తులసిరామ్ సిద్ధంగా ఉండడం చెక్ కోసం 30,000 వచ్చింది. తులసిరామ్ మీకు 30,000 చెక్ బాబు. మీకు 68,740 రూపాయలు వచ్చింది. మీకు పేసపాటు 46,649 రూపాయలు. రేణుకుమార్ వచ్చారా? ఉత్తరమూడి కుసుమవర్తిని